పరిశుద్ధ గ్రంథములోని జపనీయ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆ దినమున జనులు మీతో ఇట్లనెదురు, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మానవుడు ప్రతివారు కూడా ప్రతి చిన్న పాటి కలిగిన విషయాల్లో భయమును దిగులును పడుచున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వినరాని మాట వింటే మనం ఎంతగా భయాందోళనకు గురవుతాం. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ లోకములో భయముతో బ్రతుకుతూ ఉన్నాడు. భయముతో బ్రతకడానికి గల కారణము పాపము. పాపమును అనుసరించి నడుచుచు జీవితమును జీవిస్తున్నాడు గనుక ఆ పాపము ఆ మనుష్యుని భయపెట్టగలుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని లేఖన వాక్యము సెలవిస్తూ ఉంటుంది, సియోను వారితోనూ యెరూషలేములో ఉన్నటువంటి వారితోనూ జపన్యా ప్రవక్త మాట్లాడుతున్నాడు, సియోను ధైర్యముగా ఉండుము. మనం ఏ విషయంలో మనము అధైర్యపడుతున్నామో మనము దేవుని చేతికి మనము అప్పగించుకొనగలిగిన వారమై ప్రభువులో మనము స్థిరపరచబడగలిగిన వారై ఉండినప్పుడు, ఆయన మన మధ్యన ఉన్నప్పుడు మనము ఏ విషయంలో కూడా భయపడన వీలు లేదు. ఆయన మనకి ధైర్యమునిచ్చే దేవుడినై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.